దేవరుపల మండలం తిరుమల గార్డెన్స్లో 279 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందజేశారు. ప్రొసీడింగ్ పత్రాలను అందుకున్న లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు. దివ్యాంగ లబ్ధిదారుని దగ్గరికి వచ్చి స్వయంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎవరు ఏ పార్టీ అనేది చూడకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియని, రానున్న రోజులలో 7,000 ఇండ్లు నియోజకవర్గానికి వస్తాయని తెలిపారు. లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వీళ్ళందరికీ కూడా ఒక నీడ ఉండాలి అని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు ఖచ్చితంగా ఉండాలి అన్న ఆలోచనతోటి ఈ పథకాన్ని తీసుకొచ్చి దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు గమనిస్తే ఇంతకుముందు ఉన్నోళ్ళు అల్లుడు వస్తే ఏడుంటాడు, గొర్రె వస్తే కడతాము అన్నారు. గొర్రె లేదు, అల్లుడు లేదు, ఏం లేకుండా పోయింది. చివరికి చెప్పేదేమో వాళ్ళు అంటే మాటల మూటలు కట్టి గడిపించిండ్రు. 10 సంవత్సరాలు మాటల మూటలతోటే సాగదీసిండ్రు. కానీ చెప్పే చరిత్ర వాళ్ళదైతే చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎదురుమున్న అక్కలు పెద్దమ్మలు కాకుండా ఇంకా చాలా మందికి ఇల్లు వచ్చేది ఉంది. అందరికీ కూడా వస్తుంది. ఇప్పుడే చెప్పినారు, ఇప్పుడు వచ్చినవి కొన్ని ప్రొసీడింగ్స్, మళ్ళా ఒక 10-15 రోజులలో ఇంకా కొంతమందికి వస్తాయి ఇల్లు. దాని తర్వాత ఇంకా 7,000 ఇల్లు వచ్చేది ఉంది మన నియోజకవర్గానికి. ఇప్పుడు వచ్చింది 3,500 ఇల్లు మాత్రమే. ఈ ఇళ్ళది అనేది ఇక్కడితో ఆగిపోయేది కాదు, ఒక నిరంతర ప్రక్రియ ఇది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసి రానోళ్ళు వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళకే ముందు రావాలా, మాకు ముందు రావద్దా, వెనక సిరి వాళ్ళే కట్టుకుంటూ అవుతుంది కదా, మేమెందుకు కట్టుకోవద్దు ముందు అన్న ఆలోచనతో ఉంటారు. మీతోటి కూడా చాలా మందితో అని ఉంటారు. మీకే రావాలా, మాకు లేదా ఇల్లు, మాకు రావద్దా అని ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మాటిస్తున్నా, మీరు నన్ను గెలిపించిండ్రు, మీ బిడ్డ లెక్క నన్ను గెలిపించిండ్రు. మీరు గెలిపించినందుకు మీరు రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. ఇప్పుడు మీకు ఇల్లు పెట్టిస్తున్నాం. మళ్ళా కూడా మిగతా 7,000 ఇల్లు వస్తాయి. ప్రతి ఊర్లో, ప్రతి తండల, ప్రతి వాడల, ప్రతి దగ్గర ఎక్కడ పేదోళ్ళు లేకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది, పెట్టిస్తా. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో